హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'నీ తనుకై' ఎపిసోడ్ నంబర్ 148. మైథిలి బాబు దగ్గరికి వెళ్ళి, వాడిని హక్కున చేర్చుకొని, కళ్యాణ్ బాబుని తీసుకెళ్తానని చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటుంది. రాములమ్మ నిదానంగా అక్కడికొచ్చి, మేడం అని పిలుస్తుంది. మైథిలి కన్నీళ్లు తుడుచుకొని రాములమ్మ వైపు చూసి, ఏంటి రాములమ్మ అని అడుగుతుంది. నేను ఒకటి చెప్తాను గాని ఏమీ అనుకోకుండా వింటారా అమ్మా అని అడుగుతుంది. ఏమిటది? ఇంతకు ముందు కళ్యాణ్ బాబు గారు మీకు ఫోన్ చేసి పెద్దమ్మ గారిని బాబుని తీసుకెళ్తానని చెప్పినట్టుగా కళ్యాణ్ బాబు గారితో మీరు మాట్లాడిన మాటల్లో అర్థమైంది అని అంటుంది. అవును, కళ్యాణ్ అదే చెప్పాడు. అయితే అని అడుగుతుంది. మీరు కళ్యాణ్ బాబు గారిని క్షమించి పెళ్లి చేసుకుంటే బాబు, పెద్దమ్మ గారు, కళ్యాణ్ బాబు గారు అందరూ ఈ ఐశ్వర్య నిలయంలోనే ఉండొచ్చు కదమ్మా అని అంటుంది. ఆ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నేను చెప్పేది మీ మంచికేనమ్మా. మీరు పెళ్ళికి ఒప్పుకుంటే ఇలా మీరు బాబు కోసం, పెద్దమ్మ గారి కోసం ఏడుస్తూ బాధపడాల్సిన అవసరం రాదమ్మా. అందరూ కలిసి ఉండొచ్చు అంటుంది. కళ్యాణ్ నా విషయం చేసిన ద్రోహాన్ని నేను ఎలా మర్చిపోవాలి రాములమ్మ అని అడుగుతుంది మైథిలి. మీకు కళ్యాణ్ బాబు గారు చేసిన చెడు మాత్రమే కనిపిస్తుందా అమ్మా? మంచి కనిపించడం లేదా అని అడుగుతుంది రాములమ్మ. ఆ ప్రశ్నకు మైథిలి సమాధానం చెప్పలేక చూస్తుండిపోతుంటుంది. ఒకప్పుడు మీతో చెడుగా ప్రవర్తించిన ఆ కళ్యాణ్ బాబు గారికి ఒక పసిపిల్లలాగా మీకు స్నానం చేయించిన ఈ కళ్యాణ్ బాబు గారికి చాలా తేడా ఉందమ్మా అని అంటుంది. ఆ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. వయసులో ఉన్న ఆడదాన్ని నగ్నంగా చూసేది ఒక భర్త మాత్రమేనమ్మా. అనుకోని పరిస్థితిలో కళ్యాణ్ బాబు గారు మీకు స్నానం చేయించారు. ఆ సమయంలో కళ్యాణ్ బాబు గారు మిమ్మల్ని ఆ దృష్టితో చూడకపోయినా మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా. కళ్యాణ్ బాబు గారు మిమ్మల్ని అలా చూసినందుకు మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. కళ్యాణ్ బాబు గారిని కాదని మీరు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళినా ఆ అంతరాత్మ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని అంటుంది. అంటే ఏంటి రాములమ్మ నువ్వనేది? కళ్యాణ్ నన్ను అలా చూశాడని కారణంతో నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది అనే వంకతో నన్ను కళ్యాణ్‌ని పెళ్లి చేసుకోమంటున్నావా అని అడుగుతుంది మైథిలి. ఆ ఒక్క కారణంతోనే కాదమ్మా, బాబుని ఉద్దేశించి కూడా అంటున్నాను. బాబుకి తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ దక్కితేనే బాబు కూడా సంతోషంగా ఉంటాడు. ఇలా ఎన్ని విధాలుగా ఆలోచించినా మీరు కళ్యాణ్ బాబు గారిని పెళ్లి చేసుకుంటేనే మంచిది. అప్పుడు మీకు బాబుని దూరం చేసుకున్నారని కడుపుకోత కూడా మిగలదు. మీ అంతరాత్మకు కూడా మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉండదు. మీకంటే పెద్దదాన్ని, జీవితంలో అన్నీ చూసి వచ్చిన దాన్ని, ఇంతగా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి రాములమ్మ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఎదురుగా అనసూయం గారు కనిపిస్తుంది. మైథిలి కూడా అనసూయం గారిని చూస్తుంది. రాములమ్మ కాస్త ఇబ్బంది పడుతూ తలదించుకొని, నేనేమైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి పెద్దమ్మగారు అని అంటుంది. పొరపాటుగా ఏమీ లేదు రాములమ్మ. ఓ రకంగా నా మనసులో ఉన్న మాటనే నువ్వు మైథిలికి చెప్పావు అంటుంది అనసూయం గారు. అది విని రాములమ్మ సంతోషపడుతుంటే మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అనసూయం గారు మనవరాల దగ్గరికి వచ్చి, అమ్మ మైథిలి, నా మనవడు తప్పు చేయలేదని నిన్ను చెప్పడం లేదు. చేసిన తప్పులకి వాడు మానసికంగా ఎంతో శిక్ష అనుభవించాడు, అనుభవిస్తున్నాడు కూడా. ఆడదాని మనసుకి క్షమాగుణం ఉంటుంది అంటారు. ఒక్కసారి ఆ మంచి మనసుతో ఆలోచించి కళ్యాణ్‌ని క్షమించే ప్రయత్నం చేయమ్మా. ఈ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ బాబుతో అనుబంధం ముడిపడి ఉంది కాబట్టి
నువ్వు మోహన్ని పెళ్లి చేసుకునే కంటే కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుంటేనే బాబుతో సహా అందరూ బాగుంటారని నా అభిప్రాయం కూడా. మరో 2 రోజుల్లో మోహన్ వస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదైనా అనేది ఒక నిర్ణయానికి వస్తే మంచిది అని అంటుంది. రాములమ్మ మాటలు, అనసూయమ్మ గారి మాటలు మైథిలిని ఆలోచించే విధంగా చేస్తుంటాయి. వీళ్ళ మాటలు చాటుగా విన్న శ్రేయ, బాబోయ్! ఒకరికంటే ఒకరు మించి మాట్లాడారు. వీళ్ళ మాటలు నేనే కాసేపు వింటే దగ్గరుండి కళ్యాణ్‌కి, మైథిలికి పెళ్లి జరిపించేలా ఉన్నాను. ఇక తన మనసు మారుతుంది అనుకోవడంలో ఏమాత్రం అనుమానం లేదు. అయినా మారిన మనసు వికసించకుండా నాశనం చేయటానికి నేను రెడీగా ఉన్నాను కదా అని అనుకొని నవ్వుతుంటుంది. ఆ రోజు నైట్ మైథిలి నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కళ్యాణ్ కూడా గ్యారేజ్ దగ్గర ఉన్న రూమ్‌లో బెడ్ మీద పడుకొని మైథిలి, బాబు, గ్రాని కలిసి దిగిన ఫోటోలను చూస్తుంటాడు. మోహన్ వచ్చేసరికి గ్రానీని, బాబుని నాతో తీసుకురావాలనుకున్నాను. కానీ మైథిలి గ్రానీని తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదు. మైథిలి, మోహన్‌ల పెళ్లి అయితే గ్రాని, బాబు ఐశ్వర్య నిలయానికి పూర్తిగా పరాయి వాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉండటం కరెక్ట్ కాదని నా మనసు చెప్తుంది. ఎలాగైనా ఈ విషయం గురించి మైథిలితో మళ్ళీ రేపు ఒకసారి మాట్లాడి గ్రానీని, బాబుని నాతో తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు కళ్యాణ్ మైథిలికి ఫోన్ చేస్తుంటాడు. బాబుతో సరదాగా గడుపుతున్న మైథిలి కళ్యాణ్ కాల్ చూడగానే కాస్త భయపడుతూ బాబుని అమ్మమ్మ గారిని తీసుకెళ్తానని అంటాడేమో, నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని అనుకుంటుంది. ఫోన్ కాసేపు రింగ్ అయి కట్ అవుతుంది. మైథిలి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి అని కళ్యాణ్ ఆలోచిస్తుంటాడు. మైథిలి ఫోన్లో పడిన మిస్డ్ కాల్ వైపు చూస్తూ, ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎన్ని రోజులని తప్పించుకుంటాను? నాకు బాబు కావాలి. అమ్మమ్మ గారు కూడా కావాలి. ఇంకా చెప్పాలంటే నా మనసు కళ్యాణ్‌ని కూడా కోరుకుంటుంది అంటూ కన్నీళ్లు పెడుతుంది. ఇలా చూస్తుండగానే ఆ 2 రోజులు కూడా గడిచి మోహన్ ఇండియాకి చేరుకుంటాడు. రాజేశ్వరి గారు మోహన్‌కి కాఫీ కప్ అందిస్తూ, ఎలాగైతే ఏంటి మోహన్, 6 నెలల తర్వాత ఇండియాకి చేరుకున్నావు. సంతోషంగా ఉంది. ఇక నీకు మైథిలికి పెళ్లి చేయడం ఒక్కటే మిగిలింది అంటుంది నవ్వుతూ. ఆ మాటలకు మోహన్ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. పక్కన కూర్చున్న సూర్య కూడా సంతోషపడుతూ అన్నట్టు, మోహన్ గారు, మీరు అక్కని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉంటారా? లేక అక్కని తీసుకుని జర్మనీకి వెళ్తారా? అని అడుగుతాడు. అది వాళ్ళిద్దరి పెళ్ళయ్యాక నిర్ణయం తీసుకుంటారులే సూర్య అంటుంది రాజేశ్వరి. మోహన్ వాళ్ళ మాటలు విని మౌనంగా నవ్వుతూ ఆలోచిస్తుంటాడు. ఏంటి మోహన్, ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది రాజేశ్వరి. ఏమీ లేదండి అని కాఫీ తాగడం పూర్తి చేసి, నేను ఒక్కసారి మైథిలిని కలిసొస్తాను అని లేస్తాడు. కొంతసేపటి తర్వాత మోహన్ గ్యారేజ్ దగ్గరికి వస్తాడు. కార్ రిపేర్ పనిలో నిమగ్నమైన కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, హాయ్ కళ్యాణ్ అని అంటాడు. కళ్యాణ్ మోహన్ వైపు తిరిగి చూసి, హాయ్ మోహన్ అంటాడు నవ్వుతూ. మోహన్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చేస్తే కళ్యాణ్ ఆయిల్ పట్టిన చేతుల్ని చూసుకొని, ఆయిల్ మరకలు అంటుతాయి, వద్దులే మోహన్ అంటాడు. మోహన్ చెయ్యిని వెనక్కి తీసుకొని, ఎలా ఉంది నీ కార్ల బిజినెస్ అని అడుగుతాడు. పర్వాలేదు మోహన్, మేము కోరుకున్నట్టే కార్లు అమ్మడం కొనడం జరుగుతుంది. బతకగలను అనే ధైర్యం వచ్చింది. బాబుని గ్రానిని పోషించుకోగలను అనే మనోధైర్యం పూర్తిగా కలిగింది అంటాడు కాస్త నవ్వుతూ. మోహన్ ఆ మాటలు విని మౌనంగా ఉండిపోతాడు. హాయ్ మోహన్, ఎలా ఉన్నావు అంటూ అర్జున్ కూడా అక్కడికి వస్తాడు. బాగున్నాను అర్జున్ అని నవ్వుతూ సమాధానం చెప్తాడు మోహన్. ఇండియాకి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు అర్జున్. ఓ 2 గంటల క్రితం అంటాడు మోహన్. మైథిలిని కలిసావా మోహన్ అని అడుగుతాడు కళ్యాణ్. ఇంకా లేదు, ఫోన్ చేశాను.
ఆఫీసులో ఉన్నానని చెప్పింది. కాసేపట్లో ఆఫీస్ వర్క్ ముగించుకొని బయటికి వస్తానన్నది. ఈలోపు మిమ్మల్ని కలవచ్చు కదా అని వచ్చాను అంటాడు మోహన్. కూర్చో మోహన్ అంటూ చైర్ చూపిస్తాడు అర్జున్. పర్వాలేదులే అర్జున్, నేను వెంటనే వెళ్తాను. మళ్ళీ మైథిలి ఎదురు చూస్తుంటుంది అని భుజంగరావుని చంపేసి మైథిలికి మనశ్శాంతి కలిగించావు కళ్యాణ్. వాణ్ణి చంపి చాలా మంచి పని చేశావు. అలాగే మైథిలిని పోలేరమ్మ తల్లి దగ్గర తీసుకెళ్ళి తనని పూర్తి నార్మల్గా చేసుకుని తీసుకువచ్చారు. ఈ విషయంలో కూడా నేను మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటాడు మోహన్. కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి, అదంతా ఆ పోలేరమ్మ తల్లి దయ మోహన్ అని అంటుండగానే మోహన్ ఫోన్కి మైథిలి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మోహన్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో మైథిలి అంటాడు. నేను ఆఫీస్ నుండి బయటకొచ్చాను మోహన్, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది మైథిలి. నేను కూడా బయటే ఉన్నాను మైథిలి, నువ్వు ఎక్కడ ఉన్నావో అడ్రస్ షేర్ చేయి, నేను వస్తాను అని చెప్తాడు. సరే మోహన్ అని చెప్పి మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. ఓకే కళ్యాణ్, మైథిలి ఎదురు చూస్తుంటుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్ అర్జున్ అని చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్తుంటాడు. మోహన్ అలా వెళ్తుంటే ఇద్దరూ కాస్త బాధగా చూస్తుండిపోతారు. మోహన్ రావడం చూశాక నా గుండెల్లో భయం ఎక్కువైందిరా. మైథిలి నీకు ఎక్కడ పూర్తిగా దూరం అవుతుందేమోనని భయమేస్తుంది అంటాడు అర్జున్. మనం భయపడినా భయపడకపోయినా ఎలా జరిగేది అలాగే జరుగుతుంది అర్జున్ అని కళ్యాణ్ మళ్ళీ కారు మెకానిక్లో పనిలో పడతాడు. కానీ మనసులో మైథిలి దూరం కాబోతున్నందుకు బాధతో నరకం అనుభవిస్తుంటాడు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో మైథిలి మోహన్ కలుస్తారు. మైథిలిని కనిపెట్టుకోవడమే ఓ పనిగా పెట్టుకున్న శ్రేయ కూడా అక్కడికొచ్చి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చాటుగా గమనిస్తుంటుంది. పూర్తిగా కోలుకున్నట్టే కదా మైథిలి అని అడుగుతాడు మోహన్. హా, పూర్తిగా కోలుకున్నాను మోహన్ అని అంటుంది. బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. బాగున్నాడు, ఇప్పుడు నడుస్తున్నాడు కదా, వాడిని పట్టుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. వాడి అల్లరి తట్టుకోవడం కూడా కష్టమే అని అంటుంది బాబు విషయం తీసుకొచ్చేసరికి కాస్త హుషారుగా నవ్వుతూ. తన సంతోషాన్ని చూసి మోహన్ కూడా నవ్వి, నడక వచ్చిన తర్వాత పిల్లలు అంతే మైథిలి అని, ఇంకా ఏంటి విశేషాలు అని అడుగుతాడు. నా దగ్గర కొత్తగా ఏమీ లేవు మోహన్ అంటుంది మైథిలి ఇబ్బంది పడుతూనే. మోహన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇలా ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏమీ మాట్లాడుకోరు అని కాస్త దూరంలో వీళ్ళని గమనిస్తున్న శ్రేయ చిరాకు పడుతుంటుంది. కొన్ని క్షణాలకి మైథిలినే మాట్లాడుతూ, ఇప్పుడు ఇండియా వచ్చావంటే ఏదైనా ముఖ్యమైన పని మీదనే వచ్చావా మోహన్ అని అడుగుతుంది. అవును, ముఖ్యమైన పని మీదనే వచ్చాను అంటాడు మోహన్. అది వినగానే మైథిలి కంగారు పడుతూ, ఏంటి ఆ ముఖ్యమైన పని అని అడుగుతుంది. పెళ్లి కోసం వచ్చాను అంటాడు మోహన్. పెళ్ళి అనగానే మైథిలి ఇంకా టెన్షన్ పడుతూ, అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అని అడుగుతుంది కంగారుగానే. మోహన్ నవ్వి, కాదు, నీకు కళ్యాణ్కి పెళ్లి జరిపించాలని వచ్చాను అంటాడు. అది విని ఇక్కడ మైథిలి అక్కడ శ్రేయ షాక్ అవుతుంటారు. వామ్మో, ఈ మోహన్ కూడా వాళ్ళకు ఫేవర్గా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటుంది శ్రేయ. ఏంటి మోహన్ నువ్వనేది అని ఆశ్చర్యంగానే అడుగుతుంది మైథిలి. నువ్వు కళ్యాణ్ ఒకటైతే బాగుంటుంది మైథిలి. మీ ఇద్దరి పెళ్లి గురించి రాజేశ్వరి గారిని ఒప్పించే బాధ్యత నాది. సో నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగుతాడు మోహన్. ఏమీ లేవు అన్నట్టుగా మైథిలి తల ఊపి మనసులో మాట్లాడుకుంటూ, నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పుకునే దానిని మోహన్, కానీ కళ్యాణ్ నాకు స్నానం చేయించిన విషయాన్ని నీ నీకు చెప్పలేకపోయాను. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పేదాన్ని. కానీ నువ్వు కూడా నన్ను కళ్యాణ్ని పెళ్లి చేసుకోమని సపోర్ట్ చేస్తుండటం చూసి సంతోషపడుతున్నాను.
ఇక కళ్యాణ్ నాకు కాబోయే భర్త కాబట్టి నేను ఈ విషయాన్ని నీకు చెప్పకపోయినా పర్వాలేదనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటే, "ఏం ఆలోచిస్తున్నావు మైథిలి?" అని అడుగుతాడు మోహన్. "ఏమీ లేదు మోహన్. నేను కళ్యాణ్ ఒకటి కావాలని నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా?" అని అడుగుతుంది. "ఎన్నో విధాలుగా ఆలోచించే మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. నీ కష్ట సుఖాల్లో కళ్యాణ్ నీ వెంట ఉండి చూసుకున్నాడు. అతను నీ విషయంలో చేసిన చేదు సంఘటన మర్చిపోయి నువ్వు కళ్యాణ్ జీవితంలోకి వెళ్తే బాగుంటుంది. మీ ఇద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించాలనుకొని వచ్చాను" అని అంటాడు. బాబోయ్! నీ మంచితనం ఏమిట్రా నాయనా ఇలా చచ్చింది. ప్రేమించిన మైథిలిని ఆ కళ్యాణ్‌కిచ్చి దగ్గరుండి పెళ్లి జరిపిస్తావని ఎలా అంటున్నావురా? అని తిట్టుకుంటుంది శ్రేయ. సరే మైథిలి, నేను మీ పెళ్లి గురించి మీ అమ్మగారితో మాట్లాడి మళ్ళీ కలుస్తాను. ఇక వెళ్తాను అంటాడు. సరే అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. మోహన్ అక్కడి నుంచి కదిలి మనసులో మైథిలి మీద ఉన్న ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా వెళ్తుంటాడు. మైథిలి సంతోషపడుతూ మోహన్ కూడా నన్ను అర్థం చేసుకున్నాడు అని అనుకుంటుంది. తన సంతోషాన్ని చూసిన శ్రేయ కళ్ళెర్రజేస్తూ మాలతీకి ఫోన్ చేసి, "నువ్వు మైథిలిని కలిసే సమయం వచ్చింది. రెడీగా ఉండు" అని అంటుంది. "అలాగే మేడం" అని మాలతి సమాధానం వినిపిస్తుంది. ఇక్కడ మైథిలి సంతోషపడుతూ, "ఒక్కసారి నాకు కళ్యాణ్‌ని కలవాలనుంది. గ్యారేజ్‌కి వెళ్ళి కలుస్తాను" అని అనుకుంటూ కారు తీసుకొని సంతోషంగా బయలుదేరుతుంది. శ్రేయ కూడా తన్ని ఫాలో అవుతూ తన కారులో వెళ్తుంటుంది. మధ్యలో మాలతిని కూడా ఎక్కించుకొని మైథిలిని ఫాలో అవుతూ ఉంటుంది. మైథిలి కార్‌ని బేకరీ దగ్గర ఆపి, కళ్యాణ్ దగ్గరికి స్వీట్ బాక్స్‌తో వెళ్ళి, "మనం పెళ్లి చేసుకోబోతున్నాం కళ్యాణ్ అని స్వీట్‌గా చెప్తాను" అని సంతోషంగా అనుకొని బేకరీ లోపలికి వెళ్తుంటుంది. శ్రేయ కూడా అక్కడ కారు ఆపి, "ఇదే సమయం. నువ్వు మైథిలి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చెప్పు. ఆ తర్వాత ఇక నువ్వు ఎవ్వరికీ కనిపించవద్దు" అని అంటుంది. "అలాగే మేడం" అని మాలతి కారు దిగుతుంది. సరిగ్గా మైథిలి స్వీట్ తీసుకొని కార్ దగ్గరికి వస్తుండగా మాలతి ఎదురుగా వచ్చి కావాలని మైథిలికి తగులుతుంది. దాంతో మైథిలి చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ కింద పడి స్వీట్ నేలపాలవుతుంది. కళ్యాణ్ దగ్గరికి సంతోషంగా తీసుకుపోవాలి అనుకున్న స్వీట్ నేలపాలయ్యేసరికి మైథిలి ఆ కోపంతో ఎదురుగా చూస్తుంది. మాలతిని చూసి షాక్ అవుతుంటుంది. మాలతి కూడా తనని అప్పుడే చూస్తున్నట్టుగా నటిస్తూ, "సారీ మేడం" అంటుంది. "నువ్వా? అసలు ఆ రోజు అలా ఎందుకు వెళ్ళావు?" అని మాలతిని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి.